హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హౌ టు మేక్ పుదీనా రైస్. ఎప్పుడు బగారా రైస్, చికెన్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి పుదీనా రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ అనేది ఆప్షనల్. చాలామంది బగారా రైస్లో ఆనియన్ వేయరు, నేనైతే వేస్తాను, నాకు చాలా ఇష్టం కాబట్టి. అవన్నీ వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. పొటాటో, క్యారెట్ కొంచెం మగ్గడానికి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసినాక అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గినాక మనకి ఇందులో పుదీనా వేసుకొని, నేను ఆల్రెడీ పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను. అందులో ఏం పెద్ద ప్రాసెస్ లేదు, జస్ట్ పుదీనా అండ్ పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పుదీనా పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని బాగా మిక్స్ చేసినాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. టెన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ పుదీనా అనేది పచ్చి వాసన పోయి ఉంటుంది. ఇప్పుడు మనం రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్, అలా మనం ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసినాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి ఇలా బాగా బాయిల్ అయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నా, మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. రైస్ వేసినాక అంత ఒకసారి కలుపుకున్నాక మనం ఆల్రెడీ రైస్ నానబెట్టి వేసుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. సో ఒక 10-15 మినిట్స్ అయినాక మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. పుదీనా రైస్కి సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే అంచుకి పాపడాలు కూడా అయితే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను సాంబార్ వీడియో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. బై బాయ్.